ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకు మరెన్నో వీడియోస్ చేయడానికి సపోర్ట్‌గా ఉంటుంది. అలాగే హైప్ కూడా చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంక వీడియో స్టార్ట్ చేద్దామా? హలో మేడం, మీకు కొరియర్ వచ్చింది మేడం. మీ ఇంటి బయట ఉన్నాను మేడం, రండి. సరే అమ్మా వస్తున్నా. ఇదిగో మేడం మీ కొరియరు. మీ అమౌంట్ 250 అయింది మేడం. అంతెందుకు అవుద్దమ్మా, దీనికి 200 ఎక్కువ. 200 తను తీసుకెళ్ళు. మేడం ఇది ఆన్‌లైన్‌లో పెట్టింది మేడం. దీని అమౌంట్ 250 మేడం. ఈ మాట కాదు నా మాట కాదు, ఒక 20 రూపాయలు ఎక్కువేస్తాను, తీసుకెళ్ళు. ఏంటమ్మా నువ్వు సంత మార్కెట్‌లో బేరాలాడినట్టు బేరాలాడుతున్నావు? అలా ఇవ్వరమ్మా. నేను ఏది కొనుక్కున్నా సరే బేరం ఆడే తీసుకుంటాను. బేరం ఆడకుండా ఏది తీసుకోను. దీంట్లో బేరాలుండవమ్మా. ఎందుకు ఉండవు? ఉంటాయి చూడు. ఒసేయ్ ముసలిదానా, ఇది ఆన్‌లైన్ నుంచి ఆర్డర్ పెట్టిందే. ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంటే ఇవ్వాలి. అలా అయితే వద్దమ్మా, నీ ఆర్డర్ నువ్వు తీసుకెళ్ళిపో. అయితే మీ ఫోన్‌కి ఓటీపీ వస్తది. ఓటీపీ చెప్పండి మేడం. ఒరే బడవా, నీకెందుకు చెప్పాలిరా ఓటీపీ? ఓటీపీ చెప్తా నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ దుబ్బేద్దామనా? అమ్మా మహాతల్లి, ఓటీపీ చెప్తే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తామమ్మా. అయినా చెప్పను, నీ ఆర్డర్ నువ్వు తీసుకెళ్ళిపో. తీసుకుని వెళ్తానులే గాని ముసలిదానా, అసలు నీ అకౌంట్‌లో ఎంతున్నాయి? 17 రూపాయలు 20 పైసలు ఉన్నాయి. కోస్ మీ దుంపదెగ. నీ 17 రూపాయలు 20 పైసలు దొబ్బేసేవాళ్ళలా కనిపిస్తున్నానా? ఇచ్చేయమ్మా ఆర్డర్, తీసుకుని పోతాను. ఇదిగో తీసుకో. ఒసేయ్ ముసలి, ఇంకోసారి ఏదైనా ఆర్డర్ పెట్టావనుకో, నీ మూతి మూకుడికాయ చేస్తాను. A few moments later. హలో కావ్య గారేనా మాట్లాడేది? అవునండి, ఎవరండి? మేడం మీకు ఆర్డర్ వచ్చింది మేడం, మీ ఇంటి బయట ఉన్నాను. వస్తున్నానండి. ఇదిగో మేడం మీ ఆర్డరు. మేడం 300 రూపీస్ అయింది మేడం. ఒక నిమిషం ఆగండి. అబ్బే పెద్దేం బాగోలేదే. ఆన్లైన్లో చూసినప్పుడు బానే ఉంది, బయట చూస్తానే ఎలా ఉందేంటి? నాకొద్దమ్మా, తీసుకెళ్ళిపోమ్మా ఇది. వసే ఎడ్డు ముఖం దానా, చదువుకున్నావా లేకపోతే మీ పాకలో గేదెలు కాస్తున్నావా? వద్దన్నప్పుడు ఆర్డర్ ఎందుకే ఓపెన్ చేసావు? ఓపెన్ చేస్తే బిల్లు పే చేయాలి. ఎలా ఉందో చూశాను, దానికే బిల్లు పే చేయాలా? నువ్వు ఆన్లైన్లో చూసే కదా ఆర్డర్ పెట్టావు. ఒక్కసారి ఆర్డర్ చింపితే మనీ పే చేయాల్సిందే. ఏంటమ్మా నువ్వు? ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తాము, ఇక్కడ క్లాత్ ఎలా ఉంది, కలర్ బాగుందా లేదా అని చూసుకుంటాం కదా, అలాగే చింపి చూసుకున్నాను. వసే వసే దెయ్యమా, నీకు అర్థం కదా? ఒక్కసారి ఆర్డర్ చింపితే కనుక పే చేయాల్సిందే. నేను చేయను, ఏం చేసుకుంటావో చేసుకో. సరే అయితే మీ పక్కింటిని మీ ఎదురుగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వింత చీప్గా బిహేవ్ చేసావని, డెలివరీ బాయ్ దగ్గర డబ్బులు దొబ్బేశావని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్తాను నీ గురించి. బాబు వద్దులే అమ్మా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానులే, తీసుకెళ్ళు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశాలేసావనుకో, నేను నంబర్ తీసుకెళ్లి అబ్బాయిల కొరువు బ్యాచ్ వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఇంకా రోజంతా నీకు సుప్రభాతమే. వద్దొద్దు, ఇంకెప్పుడు ఇలా చేయను నేను.